ఈ బకెట్లో మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అట్లా. మళ్ళీ అదే బకెట్లో సార్ ఇప్పుడు మీరు అప్లోడ్ చేయండి ఇండెక్స్ అవి చేయొచ్చు. ఇదిగో యాడ్ ఫైల్స్, యాడ్ ఫోల్డర్ వద్దా, వద్దు, యాడ్ ఫైల్స్లోకి వెళ్ళి అంటే వన్ బై వన్ సింగిల్ ఫైల్స్. సో డెస్క్టాప్ మీదకి వెళ్ళి ఇదిగో ఎర్రర్ ఫైల్, ఇదిగో ఇండెక్స్ ఫైల్, ఈ రెండు. అట్లా అర్థమైందా? ఎస్, ఎర్రర్ ఫైల్ క్లిక్ చేయి, ఓపెన్, ఓపెన్ చేసి అప్లోడ్. ఓకే, ఎర్రర్ ఫైల్ వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది, వచ్చేసింది. మళ్ళీ అదే మాదిరిగా ఎస్ నెక్స్ట్ మరొకటి ఫైల్ అప్లోడ్ చేయండి, అప్లోడ్, ఇది ఇండెక్స్, యాడ్ ఫైల్స్. అంటే యూ కెన్ అప్లోడ్ మల్టిపుల్ ఫైల్స్ అట్ అ సింగిల్ టైమ్ ఆర్ యూ కెన్ ఆల్సో అప్లోడ్ అ సింగిల్ ఫైల్ అట్ సింగిల్ టైమ్, నో ప్రాబ్లం. ఎస్, అప్లోడ్ అయిపోయింది. చూసారా, రెండు ఫైల్స్ అప్లోడ్ అయినాయి. ఎస్. అరే ఇంతేనా కంటెంట్ అంతా, ఆబ్జెక్ట్స్ అంతా ఇంక ఈ మాదిరే చెప్పాను కదా. దీంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం లేదు, ఏం అవసరం, డైరెక్ట్గా నథింగ్, జస్ట్ స్టాటిక్ కంటెంట్. ఇది చెప్పాలంటే స్టాటిక్, ఉన్నది ఉన్నట్టుగా చూపించడమే దీని పని అంతే. దీనికి ఓఎస్ లేదు, ఇంకోటి లేదు, ఏం లేదు, డిస్క్ ఉంది అంతే. డిస్క్ లోపల స్టోరేజ్, స్టాటిక్ డేటా కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది, ఇండెక్స్ పేజ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అప్లోడ్ చేసాం మనం సక్సెస్ఫుల్గా. ఎక్కడుందా బకెట్? వెన్స్రో ప్రొడక్షన్, ఇది బకెట్ నేమ్. దిస్ ఇస్ మై బకెట్ నేమ్, వెన్స్రో ప్రొడక్షన్ బకెట్ నేమ్, వెన్స్రో వెబ్సైట్ బకెట్ నేమ్. బకెట్ ఓపెన్ చేయగానే ఇవన్నీ కనపడ్డాయి. మ్మ్. సరే, ఫైల్స్ అయితే చేశారు కరెక్టే. అసలు స్టాటిక్ వెబ్సైట్ అనేది ఎక్కడ ఏం కనపడకుండా ఫైల్స్ చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి ఎలా చెక్ చేసుకోవాలా? ఎస్, దానికే మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ చూడండి, బకెట్ అని ఉందా, బకెట్కి వెళ్ళండి, బకెట్. సో బకెట్, బకెట్ ఏ బకెట్ ఇది? వెన్స్రో ప్రొడక్షన్ బకెట్కి వెళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. వెన్స్రో ప్రొడక్షన్ బకెట్ ఇట్లా వెళ్ళు, ఇలాగ క్లిక్ చేయి. ఓపెన్ చేసిన తర్వాత అసలు ఈ స్టాటిక్ వెబ్సైట్ని ఎనేబుల్ చేయాలి మనం. ఎనేబుల్ చేయాలంటే మనకి ఇదిగోండి, బకెట్కి వెళ్ళిన తర్వాత కింద చూసారా, ప్రాపర్టీస్కి వెళ్ళండి, ప్రాపర్టీస్, ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ కింద లాస్ట్లో మీరు చూస్తే ఇదిగో లాస్ట్ కింద స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఉంటుంది. దీన్ని స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది ఉంది కరెక్టే. ఇది చూసావా, ఎడిటింగ్ ఉంది, ఎడిట్. అంటే బై డిఫాల్ట్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అనేది S3లో డిజేబుల్ మోడ్లో ఉంటుంది అనమాట. ఎడిట్ కొట్టండి, చూసారా, ఇదిగో స్టాటిక్ వెబ్సైట్ అనేది బాబు డిజేబుల్ మోడ్లో ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? జస్ట్ క్లిక్ ఎనేబుల్ అంతే. ఓహోహో, ఎనేబుల్ మోడ్ అంతే. ఎనేబుల్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఎస్, మనం ఒక వెబ్సైట్ను పోస్ట్ చేస్తున్నాం, కరెక్టే, చెయ్యి, నో ప్రాబ్లం. మరి ఆ వెబ్సైట్ రీడైరెక్ట్ రిక్వెస్ట్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ అంటున్నావు కదా, మరి ఏమి ఇస్తావు అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇదిగో పోస్ట్ నేమ్ అంటే ఏంది, యూఆర్ఎల్. ఏదైతే మనం వెన్స్రో.com, abcbank.com, ఇంకో.com ఎలాగిస్తావు? హెచ్టిటిపి ఎడ హెచ్టిటిపిఎస్, ఇదే అదే, ఇట్లా ఈ మాదిరిగా. అంటే ఈ మెకానిజం అంతా ఇంటర్నల్గా వాడు అమలు చేశాడు. డైరెక్ట్గా చెప్పాలంటే మన దగ్గర ఒక వెబ్సైట్ యూఆర్ఎల్ ఉండాలి, మన దగ్గర ఒక ఎస్ మొత్తం కంప్లీట్ ఒక పిక్చర్ ఉండిన తర్వాత అక్కడ వాడు రీడైరెక్ట్ చేస్తాం. అంటే మనం వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి రీడైరెక్ట్ చేస్తాం. రీడైరెక్ట్ కానీ ఇక్కడ మనం రీడైరెక్ట్ అనే ఆప్షన్ ఇవ్వకుండా, ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు డొమైన్ కావాలి, దానికి డొమైన్కి సంబంధించిన పూర్తి స్థాయి పర్మిషన్స్ అవన్నీ ఉండాలి. ఓకే, సరే, అంటే వర్క్ నేర్చుకునే విధానం ఇదే మోడల్ అంతే. ఇక రియల్ టైం అయినా అంతే, ఇక్కడైనా అంతే, ఏదైనా అంతే. నువ్వు AWSతో వర్క్ చేస్తున్నావు అంటే రియల్ టైంలో వర్క్ చేస్తున్నట్టు అర్థం అంతే. బట్ అక్కడ కంప్లీట్గా బిజినెస్ ఓనర్ ప్రొడక్ట్ ఉంటుంది, ఇక్కడ బిజినెస్ ఓనర్ ప్రొడక్ట్ కాకుండా మనం ఆ ప్రొడక్ట్ని ఈ విధంగా చేస్తున్నామని ఫీల్ అవ్వాలి అంతే. అక్కడికి ఇక్కడికి తేడా అదే, ఒకటే తేడా, బిజినెస్ ఓనర్ ప్రొడక్ట్ అక్కడ ఉంటుంది, క్లయింట్ ప్రొడక్ట్ ఇక్కడ, క్లయింట్ ప్రొడక్ట్ ఉండదు, మన ప్రొడక్టే మనం ఇట్లా. సో ఇప్పుడు చూస్తే ఇండెక్స్ అంటే ఫస్ట్ టచ్ అవ్వాల్సిన పేజ్ ఏది బాబు? ఇండెక్స్ డాక్యుమెంట్, దాని పేరు ఇవ్వంటది. దాని పేరు ఏమని ఇచ్చాము మనం? index.html. మనం అట్లా ఇచ్చాం index.html, అదే పేరు ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన ఈ పేరే, ఇదే ఇక్కడ ఇస్తాం. ఓకే, ఎర్రర్కి సంబంధించిన డాక్యుమెంట్ పేరు ఏమి ఇచ్చాం? error.html. ఏదైనా ఎర్రర్ వస్తే హ్యాండిల్ చేయని error.html. చూసారా ఎంత అయిపోయింది? ఇక్కడ సేవ్ చేంజెస్ అయిపోయింది, సేవ్ చేంజెస్ అయిపోయింది. సో చేసేసి అయిపోయిన తర్వాత ఈ కిందకి వచ్చిన తర్వాత లాస్ట్లో అదే ఇదిగో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఉంది కదా, ఎస్, అక్కడ
ఇదిగో బకెట్ వెబ్సైట్ ఎండ్ పాయింట్ ఉందే, ఎస్, అది కాపీ, ఇక్కడ పేస్ట్, అంతే, సేమ్ కాపీ పేస్ట్, అంతే అయిపోయింది. చూసారా, అంతే. ఎస్, ఇది వస్తుంది. ఎందుకయ్యా మనకి యాక్సెస్ ఎందుకు లేదు? లేదు, మీరు పాలసీలు రాయాలి అక్కడ, లేకపోతే యాక్సెస్ డినైడ్, పాలసీ రాయాలి అక్కడ. అంటే నా వెబ్సైట్ అనేది, ఎస్, డైరెక్ట్గా పబ్లిక్కి యాక్సెస్ ఉండాలంటే ఒక పాలసీ రాయాలా. అంటే నా డేటా అనేది ఎవరికి ఎక్స్పోజ్ చేయాల నేను. ఎక్స్పోజిషన్ పర్పస్ నేను ఏం చేయాలి ఫ్రెండ్స్? మళ్ళీ ఏం చేయాలి నేను? ఇక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా మనం ఒక పాలసీ రాయాలి అక్కడ. అవునా కాదా? తెలుసు కదా పాలసీ. పాలసీ ఎట్లా రాయాలా? పర్మిషన్స్, అంతేనా? సో ఇది బ్లాక్ అనేది తీసేయాలి ఫస్ట్. ఇలా తీసేసి, చేసిన తర్వాత సేవ్ చేంజెస్. సో కన్ఫర్మ్ చేద్దామా? కన్ఫర్మ్. అంటే పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలా. యాక్సెస్ ఇవ్వాలంటే మనం ఒక పాలసీ రాయాలా కింద. ఇలాగెళ్ళి, ఇదిగో బకెట్ పాలసీ. అయ్యా, ఇదిగో ఈ బకెట్లో ఉన్న ఈ కంటెంట్ పబ్లిక్కి ఎక్స్పోజ్ అయ్యే విధంగా చేయి బాబు, రీడ్ పాలసీ, ఇక్కడ రాస్తాం. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, ఇది తెలుసు కదా మీకు పాలసీలు అవన్నీ కూడా. ఎస్, అది ఆ కంటెంట్ తీసుకోండి. కంటెంట్ ఎక్కడ మనం రాద్దామా, లేకపోతే రాస్తే చిన్నగా ఫాస్ట్గా రాసిన కంటెంట్ డైరెక్ట్గా పేస్ట్ చేద్దాం, ఆగండి. రాసిన కంటెంట్ పేస్ట్ చేద్దాం, 1 మినిట్. ఎక్కడుంది రాసిన కంటెంట్? లేకపోతే మనం రాసేద్దామా? అంటే మొత్తం చూసుకో, ఒక్క నిమిషం. కంటెంట్ పేస్ట్ చేద్దాం డైరెక్ట్గా, 1 మినిట్. ఎక్కడుందో చూసి పేస్ట్ చేద్దాం. అదే మొన్న మనం రాసిన పాలసీ డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇది మళ్ళీ రాయటం అదంతా రిస్క్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి మనం ఇది మార్చాలి. అది వచ్చేసి మనం డైరెక్ట్గా, ఓకే, అక్కడ చూసుకోవాలి మనకి. అది సేమ్ ఆ ఏరియాని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ కాపీ చేయండి. ఇదిగోండి, సేమ్. చూసారా? దానికి సంబంధించి ఏముంది మనకి? డైరెక్ట్గా ఏర్ అనే ఉంది, అది రాస్తే చాలు, వెన్స్లో సంథింగ్ అట్లా, అంతే సింపుల్గా. ఆ ఏఆర్ అన్న అవన్నీ మనకు కనపడతాయి, అది వేరే. సరే, మనం అదే పేరుతో తీసుకుందాం. ప్రాపర్టీస్లో ఇది ఉంది కదా, ఏఆర్ అని, ఇది సింపుల్గా. ఎస్, డైరెక్ట్గా నేను అదే ఏఆర్ అని తీసుకుంటున్నాను, అంతే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఎస్ ఎస్, ఇది యాక్చువల్గా ఇదంతా రీప్లేస్ చేయాలి ఇప్పుడు మనం. చిన్న మిస్టేక్ పోయినా రాదు. ఎస్ ఎస్. సో వెన్స్లో వెబ్సైట్. సో అది కాకుండా మనం ఏం చేద్దాం? డైరెక్ట్గా వెన్స్లో ప్రొడక్షన్ బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని రావాలి అని స్టార్ కొట్టాం, అంతే. సో ఇప్పుడు వెన్స్లో అనే బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి రీడ్ పర్మిషన్ ఉందన్నమాట. పాలసీ రాసాం. అదేనా, ఈ పాలసీని మనం డైరెక్ట్గా ఎస్ సేవ్ చేయాలా. సేవ్ కింద, సేవ్ చేంజెస్, చిన్న తప్పులు లేకుండా చేయాలి, అంతే సింపుల్గా. ఎస్, అయిపోయింది. సో చూసారా? ఎస్, ఈ మాదిరిగా మనం బకెట్స్ వచ్చేసినాయి. ఇది పెన్స్లో ప్రొడక్షన్ అనే బకెట్ ఉంది, ఆ బకెట్లో మనం ఇవన్నీ చేయగలిగాం. రైట్ రైట్.
ఓహో, ఓకే, దీంట్లో పడ్డాయి. ఓకే, రైట్ రైట్. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇవన్నీ డిలీట్ చేసేయండి. మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ చేద్దాం. ఆ ఫైల్స్ అవన్నీ మొత్తం డిలీట్ కొట్టేసేయండి డైరెక్ట్గా. ఎస్, డిలీట్. పర్మనెంట్గా డిలీట్ చేయండి. అంటే ఒక వెబ్సైట్ అనే మళ్ళీ సబ్ ఫోల్డర్ ఉంది, ఆ సబ్ ఫోల్డర్ కూడా దానికి మళ్ళీ మళ్ళీ అక్కడ పాలసీలు అక్కడ మార్చాలి. మళ్ళీ పాలసీలు ఏం మార్చాలంటే వేరేది మార్చాలి మళ్ళీ. సార్ మాకేం అర్థం కాలేదు సార్, మీరు చేసే పని అంతా ఏం లేదు. ఇందాక నేను ఒక ఫోల్డర్ పెట్టేశాం కదా, ఆ ఫోల్డర్ లోపల ఇది కంటెంట్ వచ్చేసింది. మళ్ళీ అనవసరం అదెందుకు కంటెంట్. కంటెంట్ ఉన్నా సరే మనం అక్కడ ఇస్తే అవుతుంది, సక్సెస్ అయింది. కానీ మనం బకెట్ వరకు ఇచ్చాం, సబ్ ఫోల్డర్ వరకు తీసేసాం అక్కడ, ఆ పాలసీలు అక్కడ. అందువల్ల అది నీకు వర్కౌట్ అవ్వదు, అందుకోసం. కన్ఫ్యూజ్ అయితే ఉంది సార్, ఏం లేదు కన్ఫ్యూజ్. చూడండి ఇప్పుడు నేను చెప్తా. ఇదిగో, ఇక్కడ వెన్స్లో ప్రొడక్షన్ అనే బకెట్ తీసుకున్నాం. రైట్. ఈ బకెట్లో ఇప్పుడు సింపుల్గా రెండు ఫైల్స్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ కొట్టండి. ఎస్, అప్లోడ్ కొడితే ఇదిగో యాడ్ ఫైల్స్. యాడ్ ఫైల్స్ క్లిక్ చేస్తే ఇదిగో ఇండెక్స్ ఎర్రర్, అంతే. ఎర్రర్ పేజ్ అప్లోడ్ చేయి. అప్లోడ్. రైట్. తర్వాత ఎస్ ఎస్, క్లోజ్. మళ్ళీ సార్ అప్లోడ్. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ యాడ్ ఫైల్స్. ఇప్పుడు మళ్ళీ ఇండెక్స్ పేజ్ అప్లోడ్ చేయి. అప్లోడ్. అప్లోడ్. రైట్. సో ఇది యాక్చువల్గా అంటే ఒక బకెట్లో నాకు ఆ కంటెంట్ అయితే ఉంది, వెబ్ కంటెంట్, వెబ్ రిలేటెడ్ స్టఫ్ ఉంది. సో వెబ్ రిలేటెడ్ స్టఫ్ నా బకెట్లో ఉంది. ఎస్, మీరు ఎలా చెప్పగలరు వెబ్ రిలేటెడ్ స్టఫ్ అని బకెట్లో? ఇదిగో బకెట్ ఓపెన్ చేయి. బకెట్ ఓపెన్ చేస్తే రెండు ఫైల్స్ కనపడతాయి, 1 2, అది పోయింది. ఇది వెబ్ రిలేటెడ్ కంటెంట్. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఈ బకెట్ ఇచ్చిన తర్వాత ఈ బకెట్ మీద పాలసీ రాసుకో. ఎలాగా? బకెట్ ఓపెన్ చేసి పర్మిషన్స్ ఓపెన్ చేసి ఎస్, దానికి ఇదిగో ఆల్రెడీ అన్బ్లాక్ చేసేసుకొని ఇదిగో బకెట్ పాలసీ ఈ విధంగా రాసాం. ఎస్, దిస్ ఇస్ వాట్ అవర్ బకెట్ పాలసీ. అంటే దీని అర్థం ఏంది అయ్యా బాబు అంటే, ఇదిగో వెన్స్రో ప్రొడక్షన్ అనే బకెట్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్కి పబ్లిక్కి యాక్సెస్ అయ్యని రాసా. అందువల్ల ఇందాక కంటెంట్ అంతా రిమూవ్ చేసి ఇప్పుడు ఇక్కడ బకెట్ పాలసీ రాసిన విధంగా నేను అది ఇంత చేశాను అనమాట. అందుకోసం అది. రైట్ రైట్. అయిపోయింది, పాలసీ అయిపోయింది, అంతా అయిపోయింది. రైట్. రాసిన తర్వాత మనం నెక్స్ట్ బకెట్ వెళ్ళి, ఎక్కడ వెన్స్లో బకెట్కి వెళ్ళి ప్రాపర్టీస్కి వెళ్ళి, ఆ ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్ చూడండి, చూసారా? స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఉంది. ఎస్, అంతే. దాన్ని చేసేయటమే డైరెక్ట్గా. స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని ఉంది కదా, దాన్ని ఎడిట్ చేసి ఇదిగో ఈ మాదిరిగా ఈ ఈ డిజేబుల్ ఉంది ఇందాక, ఇప్పుడు ఎనేబుల్ చేశాను. ఎస్, ఆడ index.html error.html పేజ్ ఇచ్చి సేవ్. అంతే, అయిపోయింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం ఏదైతే చూడాలనుకుంటున్నామో అక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇదే. యాక్చువల్ ఇది టోటల్గా. దీన్ని ఇలాగ క్లిక్ చేసినా కూడా వస్తుందా, ఏ క్లిక్ చేసినా కూడా వస్తుంది ఇది. సో ఈ మాదిరిగా మనం చేయాలి, ఇంతే సింపుల్. ఒక బకెట్ తయారు చేయటం, బకెట్లోకి అప్లోడ్ చేయటం, కంటెంట్ అప్లోడ్ చేసిన తర్వాత ఈ మాదిరిగా. ఇప్పుడు సపోజ్ ఈ బకెట్లో ఇందాక మనం ఎర్రర్ పేజ్ అని ఇచ్చాం కదా, మనం రాసిన ఆ ఎర్రర్ పేజీ ఎలా పనిచేస్తుందో చెక్ చేయాలంటే మళ్ళీ వెన్స్లో ప్రొడక్షన్లోకి వెళ్ళి, ఆ ప్రొడక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇదిగో error.html ఉంది, ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ని డిలీట్ చేయి ఫస్ట్. డిలీట్ ద ఇండెక్స్. డిలీట్. చూసావా? ఇండెక్స్ డిలీట్ అయిపోయింది. అంటే error.html ఉంది మన సైట్లో, ఇండెక్స్ అంటే మన index.html లేదు. ఇప్పుడు సపోజ్ నేను తెలియక ఇదిగో ఇప్పుడు ప్రాపర్టీస్, బ్రకెట్ ప్రాపర్టీస్కి వెళ్ళి ఇదిగో ఇక్కడ ఇది క్లిక్ చేసి, అంటే ఇది కాపీ చేసుకోవచ్చు, కాపీ ఇక్కడ పేస్ట్ కూడా చేయొచ్చు. పేస్ట్. డైరెక్ట్గా ఆడగా రీడైరెక్ట్ అవుతాం. ప్లస్ ఎంటర్ బటన్. చూసారా బాబు, పేజ్ నాట్ అవైలబుల్ అంటే నువ్వు రిక్వెస్ట్ చేసిన పేజ్ అనేది అందుబాటులో లేవు, ఇది ఎర్రర్ కనపడుతుంది నీకు అని అర్థం. అంటే దీనివల్ల కస్టమర్కి అర్థమైంది అనమాట. అందుకోసం వాడు ఎర్రర్ పేజ్ పెట్టాడు. అంటే ఇక్కడ
ఇండెక్స్ డాట్ HTML అనే పేజ్ ఒకటి ఉంది, ఎర్రర్ పేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు కనుక నేను మళ్ళీ బకెట్లోకి వెళ్ళి నా తప్పు తెలుసుకొని పొరపాట్లో ఏదో మిస్టేక్ అయిందని మళ్ళీ అప్లోడ్ కొట్టి మళ్ళీ యాడ్ ఫైల్స్కి వెళ్ళి మళ్ళీ అగైన్ ఇప్పుడు index.html మళ్ళీ నేను సేవ్ చేసి అప్లోడ్ చేశాను అనుకో డైరెక్ట్గా. ఎస్ ఎస్. ఈ మాదిరిగా అయిన తర్వాత ఎక్కడ చూడాలి సార్ మేము అసలు యాక్చువల్గా? ఏం లేదు, మీరు బకెట్స్ అనే ప్లేస్కి వెళ్ళి వెన్స్లో ప్రొడక్షన్ బకెట్ అనే దానికి వెళ్ళి ప్రాపర్టీస్కి వెళ్ళి ప్రాపర్టీస్లో లాస్ట్లో మీకు ఇదిగో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఉంది కదా, ఆ లాస్ట్లో ఏదైతే ఉందో ఇది URL. ఓకే ఓకే, ఎస్. అంటే మన కంటెంట్ మన